ఇక ఒక ఆయన మల్లన్న బీసీ బిడ్డలు బాగా గమనించాలి. మల్లన్న ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడు. ఇది ఒకరిద్దరు డిమాండ్, ఒకరిద్దరు కాదు, నిరుద్యోగులు కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ వస్తున్న ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ కోటా పేరు మీద అప్పనంగా ఎత్తుకపోతున్న అగ్రవర్ణాల కోసం కొట్లాడన్నా 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో నా బీసీలకు అమలు కావాల్సిందే. 42 ఇప్పటికే 50-60 వేల ఉద్యోగాలు మా కళ్ళ ముంగడ జారిపోయినాయి. మా బీసీ బిడ్డలకు అత్యధిక మార్కులు వచ్చిన ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటాను తగ్గించాలి. 42% ఏదైతే మీరు సూచాయగా చెప్పారో ఇప్పుడు ప్రస్తుతం 42 తీసుకుంటాం. ఈ 42% విద్యా ఉద్యోగాలలో ఇమ్మీడియట్గా 42% ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇది ఇవ్వకపోతే మాకు రావు కదా. అందుకోసమే ప్రజలారా మాకు లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారమే పక్కాగా ముందుకు పోతాం. దయచేసి ఇంకా ఇప్పుడు ఎవరైనా తీన్మార్ మల్లన్న దగ్గర 2000 కోట్లు ఉన్నాయంటే అరే ఒక 0 యాడ్ చేయరు ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఇంకొక 0 యాడ్ చేయరు, కనీసం 20,000 కోట్లు అయితే దాన్ని ఎట్లనే చేసి ఒక 0 తీసేస్తారంటే బాగుండదు. చూడరు సుమా.